చూడండి ఆల్రెడీ మనం ఎక్సర్సైజ్ 1.2లో ఎక్సర్సైజ్ 1.2లో మనం 6th సమ్ వరకు చెప్పడం జరిగింది. అయితే 6th సమ్ వరకు మనకి ఏమున్నాయి, ఫైండ్ స్క్వేర్ రూట్ 5 కానీ స్క్వేర్ రూట్ 6 కానీ లేదా స్క్వేర్ రూట్ 7 ఇలాంటి వాల్యూ ఫైండ్ చేయడం ఉంది. ఏ మెథడ్లోని డివిజన్ మెథడ్లో. డివిజన్ మెథడ్లో మనం ఆ మోడల్లో మనకి స్క్వేర్ రూట్ 5 కానీ స్క్వేర్ రూట్ 7 కానీ ఏ వాల్యూ అయినా ఫైండ్ అవుట్ చేయొచ్చు. మరి అది కాకుండా ఒక లైన్ గ్రాఫ్ నెంబర్ లైన్ మీద ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. అక్కడ దాని మోడల్ చూడండి ఒకసారి. 7th క్వశ్చన్ ఏముంది అక్కడ మనకి, లొకేట్ రూట్ 10 ఆన్ నెంబర్ లైన్. రూట్ 10 అనే ఒక వాల్యూని నెంబర్ లైన్ మీద చూపించాలి. ఎలా చూపించాలి చూడండి సారి. చెప్పినప్పుడు వినండి, మన ఆల్రెడీ 2 సమ్స్ అయింది దీని మీద. మనకి రూట్ 2 రూట్ 3 కూడా అయింది, అలాగే రూట్ 10 కూడా అయింది ఆ మోడల్లో. ఇక్కడ రూట్ 7 అయింది, ఇక రూట్ 10 చూడండి సారి. ఈ రూట్ 10 ఎలా అంటే డ్రా ఏ నెంబర్ లైన్. ఫస్ట్ పాయింట్ ఏంటి, ఒకసారి చూడండి ఇక్కడ రాసే పాయింట్ బట్టి చూస్తే మనకు వస్తాయి, చూడకపోతే పని అవుతుంది. అక్కడ ఏ లైన్ యూజ్ చేయాలంటే ఇక్కడ రూట్ 10 అంటే దేనికి రీచ్ అవుతుంది, అక్కడ స్క్వేర్ రూట్ వాల్యూ దేనికి బిఫోర్గా ఉంది వాల్యూ 9 అంటే ఏమైంది ఇక్కడ 3 3 = 9 3 3 = 9 కాబట్టి ఇక్కడ ఏమవుతుంది 3 3 = 9 అంటే ఈ ఇక్కడ రూట్ 10 ఉంది. అక్కడ రూట్ 9 వాల్యూ ఏది ఏమవుతుంది, ఈజ్ ఈక్వల్ టు 3. రూట్ 9 వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ రూట్ 10 దేనికి రీచ్ అవుతుంది, 3 అబవ్ అవుతుంది. కాబట్టి లైన్ గ్రాఫ్లో ఎక్కడ దాకా తీసుకోవాలి, 3 అబవ్ తీసుకోవాలి. అంటే 0 1 2 3 అండ్ ఎక్సెట్రా అంటే తర్వాత వాల్యూస్ కూడా తీసుకోవాలి. కాబట్టి నెంబర్ లైన్ ఫామ్ చేసేటప్పుడు ఏం చేయాలో చూసుకోండి. మెయిన్ నెంబర్ లైన్ ఫామ్ చేస్తున్నాను. ఫస్ట్ మిడిల్ ఏముంటుంది 0, లెఫ్ట్ సైడ్ -1 -2 అవసరం లేదు, లెఫ్ట్ సైడ్ మనకి రైట్ సైడ్ అవసరం. ఫస్ట్ డిజిట్ అంతా 1, సెకండ్ డిజిట్ 2, థర్డ్ డిజిట్ 3, ఫోర్త్ డిజిట్ 4 అండ్ ఎక్సెట్రా. ఇంకా కావాలంటే వేసుకోవచ్చు మీ ఓపిక బట్టి. ఫస్ట్ దీని పాయింట్ ఏంటి, స్టెప్స్. ఏమని రాస్తామన్న స్టెప్స్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ చేసిన ఏం చేసినా కూడా దానికి స్టెప్స్ ఉంటాయి. కాబట్టి ఫస్ట్ స్టెప్ ఏంటి, డ్రా ఏ నెంబర్ లైన్. నెంబర్ లైన్ డ్రా చేసావు. ఇంకేం చేసావు, అండ్ మార్క్ ఏ పాయింట్. ఏ పాయింట్ అది ఏ ఆన్ ఇట్. అంటే దాని మీద ఏం చేసావు, ఒక పాయింట్ మార్క్ చేసావు. ఎక్కడి నుంచి 0 అనే దాన్ని స్టార్ట్ చేసి ఎక్కడ వరకు తీసుకోవాలని చెప్పింది ఇందాకే 3 3 = 9 అంటే 3 అబవ్ వాల్యూ. కాబట్టి 3 అనే పాయింట్కి ఏం చేసావు, ఒక మార్క్ చేసావు. ఏంటో పాయింట్ అది ఏ. అంటే ఎక్కడి నుంచి స్టార్ట్ చేసావు, 0 నుంచి స్టార్ట్ చేసి ఎక్కడి వరకు స్టార్ట్ అయింది, ఇక్కడ 3. ఈ లైన్ని మార్క్ చేసాం. అందుకే డ్రా ఏ నెంబర్ లైన్ అండ్ మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ఇట్. మార్క్ ఏ పాయింట్ ఏ ఆన్ ఇట్ అన్నావు కాబట్టి నెక్స్ట్ స్టెప్ ఏంటి, యూజింగ్ సెట్ స్క్వేర్. ఏం చేయాలి యూజింగ్ సెట్ స్క్వేర్తో. యూజింగ్ సెట్ స్క్వేర్ అంటే ఫర్ సపోజ్ 3 సైడ్స్ ఈక్వల్గా ఉంటాయి కదా, 4 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఏమవుతుంది, స్క్వేర్ అవుతుంది. అలాగే మన ట్రయాంగిల్లో ఈ ఈక్వల్గా ఉన్న సైడ్స్ లెంత్ ఒక పార్ట్ ఉంటుంది మనకి. మొత్తం ఒక కాంపాస్ బాక్స్ తీసుకుంటే కాంపాస్ బాక్స్లో మీకు రౌండ్ ఉంటుంది, ప్రొట్రాక్టర్ ఉంటుంది, అలాగే ఇంకేముంటాయి ఈ సెట్ స్క్వేర్ కూడా ఉంటుంది. అలాగే ఈ సెట్ స్క్వేర్ యూజ్ చేసి ఏం చేయాలి, యూజింగ్ సెట్ స్క్వేర్ చేసి ఏం చేయాలి, డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్. ఎక్కడ చేయాలి పెర్పెండిక్యులర్ లైన్, డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ ఎక్కడ చేయాలి, ఎట్ ఏ ఎల్. డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్, ఆ లైన్ నేమ్ ఏంటి ఎల్. ఎక్కడ, ఎట్ ఏ అనే పాయింట్ నుంచి యూజింగ్ సెట్ స్క్వేర్ యూజ్ చేసి ఇలా పెడతా. దాన్ని ఇలా పెడితే మనకు ఒక ఏమొస్తుంది, 90 degreesలో ఒక లైన్ వస్తుంది. ఈ లైన్ ద్వారా ఏం చేస్తుంటే ఒక పెన్సిల్ యూజ్ చేసి దీనికి 90 degreesని ఫామ్ చేస్తాం. ఇదేమవుతుంది పెర్పెండిక్యులర్ లైన్. దాని సింబల్ ఏంటి ఎల్. ఈ యొక్క ఐటెం బట్టి దీన్ని కరెక్ట్గా థర్డ్ పాయింట్ దగ్గర పెడితే ఇది ఒక ఏమవుతుంది నెంబర్ లైన్ చూపిస్తుంది. ఆ నెంబర్ లైన్ పెన్సిల్ దగ్గర వేస్తే ఏమవుతుంది
డ్రా ఏ పెర్పెండిక్యులర్ లైన్ అయింది. అక్కడ ఎక్కడ చేసావు పెర్పెండిక్యులర్ లైన్? ఎట్ ఏ. ఆ నెంబర్ లైన్ నేమ్ ఏంటి? ఎల్. నెక్స్ట్ థర్డ్ పాయింట్ ఏం చేయాలంటే ఇక్కడ నువ్వు తీసుకున్నప్పుడు ఈచ్ ఎన్ని పార్ట్స్? ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. ఓ టు ఏ ఎన్ని పార్ట్స్ ఉంది? ఇక్కడ 3 పార్ట్స్. 3 పార్ట్స్ ఈక్వల్ వాల్యూ ఎంత? 1 యూనిట్ 1 యూనిట్ 1 యూనిట్. ఈచ్ అండ్ ఎవ్రీ యూనిట్ వాల్యూ ఎంత? 1 + 1 + 1 అంటే ఎంత అయింది? 3. కాబట్టి నువ్వేం చేయాలి ఇప్పుడు? డ్రా ఎన్ ఆర్క్. ఒక ఆర్క్ గీయాలి. ఆర్క్ అంటే ఏంటి? ఒక వక్రమణి. ఆ డ్రా ఎన్ ఆర్క్ ఏం చేయాలి? విత్ ఎంత లెంత్ తీసుకోవాలి? ఎంత లెంత్ అంటే ఓఏ తీసేసుకుంటే పర్వాలేదు. అక్కడ ఓఏ అంటే 3 సెంటీమీటర్స్. 3 సెంటీమీటర్ కాదు కాబట్టి ఈచ్ లెంత్ వాల్యూ ఎంత? 1 సెంటీమీటర్ కాబట్టి 1 cm. అండ్ డ్రా ఎన్ ఆర్క్ విత్ 1 cm. ఏమవుతుంది 1 cm? ఆర్క్ చేస్తున్న ఆర్క్ ఏమంటాం మనం? అది ఒక రౌండ్ సర్కిల్ కాబట్టి ఈ రౌండ్ సర్కిల్ వన్ ఆఫ్ ది పార్ట్ సమ్ పార్ట్. ఈ వన్ ఆఫ్ ది సమ్ పార్ట్ కాబట్టి ఈ వన్ ఆఫ్ ది సమ్ పార్ట్కి రేడియస్ అంటే ఈ సెంటర్ పాయింట్ నుంచి నువ్వు దీన్ని ఏం చేస్తున్నావు? ఫార్మ్ చేస్తున్నావు కాబట్టి ఈ సెంటర్ పాయింట్ ఏమవుతుంది? సెంటర్ అవుతుంది. ఈ అనదర్ పాయింట్ ఏమవుతుంది? దీని నుంచి దీన్ని ఫార్మ్ చేసిన ఏమవుతుంది? రేడియస్. అందువల్ల 1 సెంటీమీటర్ యాజ్ రేడియస్గా తీసుకున్నావు. రేడియస్గా తీసుకుని ఏం చేసావు? డ్రా చేసావు. ఎక్కడి నుంచి? ఓ టు సమ్ అనదర్ పాయింట్ కాబట్టి ఏ టు అనదర్ పాయింట్ అంటే ఇక్కడ పెట్టి ఏం చేస్తావు? దాన్ని ఒక వక్రం ఏం గీసి ఆర్క్ గీసావు. ఆర్క్ అంటే ఎక్కడ టచ్ చేసింది? సమ్ పాయింట్కి టచ్ చేసింది. ఆ పాయింట్ నేమ్ ఏంటి? బి. అంటే డ్రా ఎన్ ఆర్క్ విత్ 1 cm యాజ్ రేడియస్. cm at రేడియస్ ఎక్కడ? ఎట్ ఏ. ఎక్కడ ఎట్ అని కాకుండా రేడియస్ ఫ్రమ్ ఏ డ్రా అన్ ఆర్క్ విత్ 1 cm యాజ్ రేడియస్. ఎక్కడి నుంచి గీసావు? ఫ్రమ్ ఏ నుంచి గీసావు. దేని మీద గీసావు? ఏ లైన్ మీద గీసావు? సమ్ ఎల్ అంటే అదేంటి? పెర్పెండిక్యులర్ లైన్. ఏ లైన్ ఇది? పెర్పెండిక్యులర్ లైన్. ఫ్రమ్ ఏ టు లైన్ ఎల్ అయితే పెర్పెండిక్యులర్ లైన్ ఎల్ అని రాసుకోవచ్చు. ఫ్రమ్ ఏ టు లైన్ ఎల్ మీద గీసావు. ఏం చేస్తుంది అది? లైన్ ఎల్ మీద గీస్తే ఒక పాయింట్ టచ్ అయింది. ఏంటా పాయింట్? బి. అంటే ఇది ఆర్క్ ఏం చేస్తుంది? ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఆర్క్ ఏం చేస్తుంది? ఇంటర్సెక్ట్ అంటే దాన్ని టచ్ చేసి 2 పార్ట్స్ చేసింది. ఏంటది? పైన అప్పర్ పార్ట్ లోయర్ పార్ట్. అందువల్ల ఈ పాయింట్ బి అనే పాయింట్ మనకి ఎలా వచ్చింది? నెంబర్ లైన్ ని ఇంటర్సెక్ట్ చేసింది. అందువల్ల టు కట్ ఎట్ అక్కడ బి. ఏం చేసింది సార్ చూసారా? డ్రా ఎన్ ఆర్క్ విత్ రేడియస్. ఏ రేడియస్ అది? 1 cm. 1 cm చేసావు యాజ్ రేడియస్ తీసుకుని ఎక్కడి నుంచి గీసావు? ఫ్రమ్ ఏ నుంచి దేని నుంచి గీసావు? ఒక లైన్ మీద గీసావు. ఏంటో లైన్ ఇది? టు ద లైన్ ఎల్. లైన్ ఎల్ మీద గీస్తావేంటి? టు కట్ ఎట్ ఎక్కడ కట్ చేస్తుంది? బి. అందువల్ల మనం ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ చదువుతూ రాస్తుంటే మనకి ఈజీగా ఉంటుంది. ఏం చేసాం కదా? ఒకటి చేసాం. ఫస్ట్ డ్రా ఏ నెంబర్ లైన్ ఫామ్ చేసావు. నెంబర్ లైన్ ఫామ్ చేసాక దానికి ఏం చేయాలి? ఒక పాయింట్ నువ్వు ఇండికేట్ చేయాలి. ఏంటో పాయింట్ అది? ఏ. నెక్స్ట్ ఏం చేయాలి? సెట్ స్క్వేర్ యూజ్ చేయాలన్నావు. ఏం చేసావు? సెట్ స్క్వేర్తో ఒక పెర్పెండిక్యులర్ లైన్ ఫామ్ చేసావు. ఈ పెర్పెండిక్యులర్ లైన్ ఫామ్ చేసిన తర్వాత దాని మీద ఒక ఆర్క్ గీస్తున్నావు. ఏంటి ఆర్క్ అది? 1 cm. ఈ 1 cmతో ఎక్కడ తీసుకోవాలి? ఫ్రమ్ ఏ నుండి ఏం చేయాలి? ఆ నెంబర్ లైన్ మీద ఒక ఆర్క్ ఫామ్ చేసావు. దేంతో ఫామ్ చేస్తావు? రౌండ్తోనా ప్రొట్రాక్టర్తోనా? దేన్ని యూజ్ చేస్తారా ఆర్క్ ఫామ్ చేయాలంటే? రౌండరా ప్రొట్రాక్టరా? ప్రొట్రాక్టర్ దేనికి యూజ్ అవుతుంది? యాంగిల్కి. కానీ రౌండ్ దేనికి యూజ్ అవుతుంది? ఆర్క్లు లేదా మనకు సర్కిల్ ఫామ్ చేయాలన్నా. అందువల్ల రౌండర్ యూజ్ చేసి ఏం చేసాం? అక్కడ ఒక ఆర్క్ ఫామ్ చేసాం. ఎక్కడి నుంచి? ఏ టు లైన్ ఏం చేస్తుంది? ఇంటర్సెక్ట్ చేసింది. ఆ ఇంటర్సెక్ట్ చేసిన పాయింట్ ఎంత? బి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి? 4th పాయింట్ ఏంటి? నీ దగ్గర ఓ పాయింట్ ఉంది, బి పాయింట్ ఉంది కాబట్టి ఓబిని జాయిన్ చేసావు. జాయిన్ ఓబి. జాయిన్ ఏం చేసావు? ఓబిని యాడ్ చేసావు. యాడ్ చేసావు. ఇప్పుడు నీకు ఏమైంది? అక్కడ ఒక ట్రయాంగిల్ ఫామ్ అయింది. ఒక ట్రయాంగిల్ ఫామ్ అవుతే ఆ ట్రయాంగిల్ ఏం చెప్తుంది నీకు? ఆ ట్రయాంగిల్ ఏం చేస్తుంది? అది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏ థియరం అప్లై చేస్తాం? పైథాగరస్. ఏ థియరం అప్లై చేస్తాం? పైథాగరస్. మరి పైథాగరస్ అప్లై చేయాలంటే ఏం చేయాలి? అనదర్గా ఒక ఆర్క్ గీయాలి. ఏంటి ఆర్క్ అది? ఓబి యొక్క లెంత్తో ఏం చేయాలి? ఒక ఆర్క్ ఫామ్ చేయాలి. కాబట్టి అనదర్ పాయింట్ ఏంటి? నెక్స్ట్
ఫిఫ్త్ పాయింట్ ఏంటి? డ్రా అన్ ఆర్క్ విత్, ఈసారి ఏ రేడియస్ తీసుకోవాలి? డ్రా అన్ ఆర్క్ విత్, ఈసారి ఏ లెంత్ తీసుకోవాలి? ఓబీ లెంత్ ఎంత అవుతుంది? తెలియదు మనకి. ఓబీ లెంత్ మనకి ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఓ నుంచి బి వరకు ఏం చేస్తాం? దీన్ని రౌండర్ని సాగదీశాక ఇదేమో మెయిన్ పాయింట్, ఇది పెన్సిల్తో ఉన్న పాయింట్, ఇక్కడ దాకా సాగదీశాక ఈ లెంత్ ఏం చేసావు? ఒక ఆర్క్ని ఫామ్ చేసావు. ఈ ఆర్క్ ఏం చేస్తుంది? నెంబర్ లైన్ టచ్ చేసింది, పర్పెండిక్యులర్ లైన్ కాదు, నెంబర్ లైన్ టచ్ చేసింది. నెంబర్ లైన్ టచ్ చేసిన పాయింట్కి ఏం పెట్టాం పేరు? కే. ఎంత లెంత్ తీసుకుని? ఓబీ లెంత్ తీసుకుని ఓబీ లెంత్తో ఒక ఆర్క్ని ఫామ్ చేస్తే ఆ ఆర్క్ ఏమైంది? ఎక్కడ టచ్ చేసింది నెంబర్ లైన్ని? ఎట్ కే. కే రిప్రజెంట్స్, కే ఏది రిప్రజెంట్ చేస్తుంది? నీకు ఫైనల్ వాల్యూ. ఏంటో ఫైనల్ వాల్యూ? √10. అందువల్ల కే రిప్రజెంట్స్ √10 ఆన్ నెంబర్ లైన్. కే రిప్రజెంట్స్ √10 ఆన్ నెంబర్ లైన్. అందులో ఫస్ట్ వన్ చూడండి సార్, డ్రా అన్ ఆర్క్ విత్ ఓబీ యాజ్ రేడియస్. ఎక్కడి నుంచి గీయాలి? యాజ్ రేడియస్. పాయింట్ ఎంత? ఓ. రేడియస్ ఫ్రమ్ ఓ ఇది దేనికి ఇస్తున్నాం? ఫ్రమ్ ఓ టు ద నెంబర్ లైన్. To intersect at K. ఎక్కడ ఇంటర్సెక్ట్ చేస్తున్నది? ఎట్ కే. అంటే నువ్వు ఓబీ రేడియస్తో ఫ్రమ్ ఎక్కడి నుంచి తీసుకున్నావు? ఓబీ రేడియస్ అంటే చాలు. ఇంకా ఓబీ రేడియస్ అంటే మీనింగ్ ఓ నుంచి ఎద్దుండా ఎక్కడ స్టార్టింగ్ తీసుకున్నావు అదే పాయింట్ కాబట్టి ఇది అవసరం లేదు. ఇంకా అన్నా ఫ్రమ్ అవసరం లేదు. ఫ్రమ్ ఎందుకు అవసరం లేదంటే నువ్వు తీసుకున్న నేమ్లో ఓబీ అని రాసేసావు. ఓబీ అంటే స్టార్టింగ్ పాయింట్ ఏంటి? ఓ. అందువల్ల డ్రా అన్ ఆర్క్ విత్ ఓబీ యాజ్ రేడియస్ టు ఇంటర్సెక్ట్ ద నెంబర్ లైన్ ఎక్కడ? టు ఇంటర్సెక్ట్ ఎట్ నెంబర్ లైన్ కే. ఆ కే ఏం చేస్తుంది? నెక్స్ట్ పాయింట్, సిక్స్త్ పాయింట్, కే రిప్రజెంట్స్ ఏం చేస్తుంది? √10. అంటే ఎక్కడైతే టచ్ చేస్తున్నానో దాన్ని కే అన్నా కాదు, ఇంతకా పాయింట్ ఏమవుతుంది? సమ్ వాల్యూ ఎంత? √10 ఆన్ ఏ నెంబర్ లైన్. కే రిప్రజెంట్స్ √10 అను నెంబర్ లైన్. ఇక్కడ దానికి అయిన తర్వాత ఏ థియరం అప్లై చేయని చెప్పి నేను? పైథాగరస్. యూజింగ్ పైథాగరస్ థియరం ఏమని చెప్తుంది పైథాగరస్ థియరం? నీ 3 పాయింట్స్ ఉంది. ఏంటది? ఓఏబి. మరి ఓఏబి అనేది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి ఇందులో సైడ్ వాల్యూ ఓఏ, అనదర్ సైడ్ వాల్యూ ఏబి. ఫస్ట్ సైడ్ ఎంత? ఓఏ. సెకండ్ సైడ్ వాల్యూ ఏంటి? ఏబి. థర్డ్ హైపోటెనస్ వాల్యూ ఎంత? ఓబి. అందువల్ల సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ ఇది కూడా ఏమవుతుంది? హైపోటెనస్ స్క్వేర్. సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్ కూడా ఏమవుతుంది? హైపోటెనస్ స్క్వేర్ అవుతుంది. కాబట్టి ఇక్కడ సైడ్ ఎంత? ఓఏ స్క్వేర్ ప్లస్ అనదర్ సైడ్ ఎంత? ఏబి స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు హైపోటెనస్ ఎంత? ఓబి స్క్వేర్. మరి ఓఏ ఎంత? ఎన్ని పార్ట్స్ ఉంది అక్కడ? 1+1+1. ఈచ్ పార్ట్ ఎంత? 1 సెంటీమీటర్. కదా ఇంపార్టెంట్ ఇక్కడ 3 పార్ట్స్ ఉంది. 3 1 3 కాబట్టి దేర్ఫోర్ ఎంత అవుతుంది? 3 స్క్వేర్. మరి ఏబి వాల్యూ, ఏబి ఎంత లెంత్ తీసుకున్నాం? 1 సెంటీమీటర్. ఏబి లెంత్ వాల్యూ ఎంత? 1 సెంటీమీటర్ కాబట్టి 1 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబి. ఓబి దేని రిప్రజెంట్ చేస్తుందని చెప్పి ఆల్రెడీ కే అన్నా కాబట్టి కే ఇండికేట్ చేసినా పర్లేదు, డైరెక్ట్గా ఓబి ఉంచినా పర్లేదు, మీ అక్కడ ఉపయోగపట్టి కే స్క్వేర్. ఇక్కడ చూడండి ఒకసారి 3 స్క్వేర్ వాల్యూ ఎంత? 9 ప్లస్ 1 స్క్వేర్ ఎంత? 1 ఈజ్ ఈక్వల్ టు కే స్క్వేర్. దేర్ఫోర్ కే ఈజ్ ఈక్వల్ టు 9 + 1 ఎంత? కే స్క్వేర్ కూడా ఎంత? 9 + 1 10. దేర్ఫోర్ కే ఈజ్ కూడా ఎంత? √10. ఇక్కడ కే రిప్రజెంట్ చేసింది నెంబర్ √10 అన్నది. ఇంతకీ దేని లెంత్ వాల్యూ ఇక్కడ? ఓబి. దేని లెంత్ వాల్యూ ఎంత? అది ఓబి. అందువల్ల చేసే ప్రాసెస్లో ఏం చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ కదా. ఇక్కడ ఓఏ వాల్యూ ఎంత? ఓఏ కాబట్టి 3 పార్ట్స్ కాబట్టి 1+1+1 ఎంత అయింది? 3 అయింది. ఏబీ లెంత్ ఎంత? 1 సెంటీమీటర్ కాబట్టి ఎంత అవుతుంది? 1 స్క్వేర్.
3 స్క్వేర్ ఎంత 9, 1 స్క్వేర్ ఎంత 1, 9 + 1 ఎంత అవుతుంది 10, దేర్ఫోర్ కేజీ కూడా ఎంత అవుతుంది √10. ఏ థీరం అప్లై చేస్తే ఇక్కడ పైథాగరస్ థీరం అప్లై చేస్తాయి. మీరు కే అనే లెటర్ యూజ్ చేసినా పర్లేదు, కే అనే లెటర్ యూజ్ చేయకపోయినా పర్లేదు, మీకు ఇండికేట్ చేసే దాన్ని బట్టి ఓబీ అని ఉంచేసినా పర్లేదు, లేదా దానికోసం సింబాలిక్గా మీరు ఓబీ అని ఉంచినా పర్లేదు, లేదా కే అని రాసుకున్నా పర్లేదు. దేర్ఫోర్ ఇక్కడ ఎంత వచ్చింది వాల్యూ, దీని వాల్యూ చివరికి √10. నెక్స్ట్ టైం చూడండి సారీ, ఇక్కడితో మనకి ఈ మోడల్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అయిపోయినాయి. 1.2 ఎక్సైజ్ కొత్తలోకి లొకేట్ √10 లేదా లొకేట్ √7 కానీ లేదా √5 కానీ లేదా √4 కానీ √3 కానీ ఏ వాల్యూస్ ఇచ్చినా ఈ మోడల్లో చేయాలి. అయితే √1 √2 కానీ √3 కానీ ఇచ్చినప్పుడు కొంచెం టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చాలా జాగ్రత్తగా చూడాలి. అక్కడ √2 ఇస్తే ఎంత అవుతుంది 1 సెంటీమీటర్ తీసుకోవాలి. అదే √3 ఇస్తే ఎంత అవుతుంది, ఇది కూడా 1 సెంటీమీటర్ √3 ఇచ్చిన కూడా ఎంత అవుతుంది 1 సెంటీమీటర్. ఎందుకంటే √2 కానీ √3 కానీ వాల్యూ ఎంత, √2 వాల్యూ ఎంత 1.414, దీని వాల్యూ 1.732. అంటే రెండు కూడా 1 పాయింట్ మీద ఉన్నాయి కాబట్టి సేమ్ లెంత్ తీసుకోవాలి. √2 వాల్యూ 1.414, √3 వాల్యూ ఎంత 1.732 కాబట్టి ఈ 2 మెజర్మెంట్స్ ఏంటి 1 సెంటీమీటర్ తీసుకోవాలి. అందులో నెక్స్ట్ చేయవలసింది చూడండి సారీ, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే మనకి 8th క్వశ్చన్ చూడండి సార్. ఎయిత్ క్వశ్చన్ ఏముందంటే ఫైండ్ అట్లీస్ట్ 2 irrational numbers between 2 and 3. ఇక్కడ అడిగిన దానికి 2 and 3 అడిగాడు కాబట్టి గివెన్ సార్ రాసుకోమన్నా పర్లేదు, సార్ ఫార్ములా రాసుకున్నా పర్లేదు. లెట్ తీసుకుంటాం, ఏ ఇది కూడా ఎంత 2, బి ఇది కూడా ఎంత 3. వాటికి సింబాలిక్ ఏమీ లేదు కాబట్టి లెట్ ఏ వాల్యూ ఎంత 2, బి వాల్యూ ఎంత 3. అందువల్ల ఇక్కడ ఏ వాల్యూ 2 ఉంది, బి వాల్యూ 3 ఉంది కాబట్టి ఫార్ములా అప్లై చేయండి. an irrational number between a and b is equal to ఫార్ములా ఏం చెప్పాను స్క్వేర్ రూట్ ab. అంటే 2 వాల్యూస్ని ప్రోడక్ట్ చేసి ఆ ప్రోడక్ట్కి ఏం వేయాలి స్క్వేర్ రూట్ టర్మ్ వేస్తే అదేమవుతుంది ఇర్రేషనల్. అలా కాకుండా యాడింగ్ చేసి ఆఫ్ చేస్తే రేషనల్. ఫార్ములా కొంచెం వేరియేషన్ చూడండి. ఇర్రేషనల్కి అయితేనేమో ముందు ప్రోడక్ట్ చేయాలి, ప్రోడక్ట్ అంటే మల్టిప్లికేషన్ చేయాలి, మల్టిప్లికేషన్ చేశాక అక్కడ ఏమి యూజ్ చేయాలి స్క్వేర్ రూట్ యూజ్ చేస్తే ఇర్రేషనల్ నెంబర్. అలా కాకుండా గివెన్ నెంబర్స్ని యాడింగ్ చేసి ఆఫ్ చేస్తే అదేమవుతుంది రేషనల్. అందులో ఏ ఫార్ములాకి ఆ ఫార్ములా యూజ్ చేయాలి కాబట్టి ఇదేమో రేషనల్ నెంబర్కి బిట్వీన్ రేషనల్ నెంబర్, ఇదేమో బిట్వీన్ ఇర్రేషనల్ నెంబర్. ఇక్కడ తీసుకున్న దాన్ని బట్టి లెట్ ఏ ఎంత తీసుకున్నాం 2 తీసుకున్నాం, బి ఎంత తీసుకున్నాం 3 కాబట్టి సబ్స్టిట్యూట్ చేస్తే therefore an irrational number between 2 and 3 is equal to square root 2 into 3. స్క్వేర్ రూట్ ఎంత అవుతుంది 2 into 3. 2 into 3 కాబట్టి 2 3 ఎంత 6 అంటే ఎంత వచ్చింది స్క్వేర్ రూట్ 6 వచ్చింది. అంటే 2 3కి మిడిల్లో వాల్యూ ఎంత స్క్వేర్ రూట్ 6. అంటే దీన్ని ఎలా సింబాలిక్ రాస్తాం 2 less than √6 less than 3. 2 less than √6 less than 3 అంటే 2కి 3కి మిడిల్లో వచ్చిన ఇర్రేషనల్ నెంబర్ అంతా √6.
మరి ఈసారి ఇంకా లాస్ట్ పాయింట్ మనం నెగ్లెక్ట్ చేస్తాం. ఇందువల్ల ఎనదర్ వాల్యూ కూడా ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి ఎనదర్ ఇర్రేషనల్ నెంబర్ కూడా కావాలంటే ఈసారి లాస్ట్ వాల్యూ అవసరం లేదు. ఈసారి ఏం తీసుకోవాలి మళ్ళీ 2 < √6 కాబట్టి ఏ ఎంత అవుతుంది 2 అవుతుంది. మరి బి వాల్యూ ఎంత అవుతుంది √6. ఏ వాల్యూ ఎంత 2 మరి బి వాల్యూ ఎంత √6. ఈసారి లెట్ ఏ = 2 బి కూడా ఎంత √6. గివెన్ నెంబర్స్లో 2 3 2 3 అప్లై చేస్తే √6 వచ్చింది. ఈసారి మనం తీసుకోవాల్సింది ఏంటి 2, √6. అందువల్ల ఏ వాల్యూ 2 అయింది, బి వాల్యూ ఎంత వచ్చింది √6. అందువల్ల యాన్ ఇర్రేషనల్ నెంబర్ బిట్వీన్ ఏంటి నెంబర్స్ 2 అండ్ అనదర్ వాల్యూ ఎంత √6. ఈసారి 2కి √6 కడుతున్నాం కాబట్టి ఫార్మ్ ఏమవుతుంది √2 × 2 × 6 2 × √6 2 ఎంత 2 × √6. అయితే 2 × √6లో ఒకసారి చూడండి అమ్మా సరే √2 × √6. ఎందుకంటే ప్రోడక్ట్లో ఏదైనా వాల్యూ వస్తుందంటే రాదు. ఇక్కడ ఏముంది √6 ఉంది. √6 అంటే 2 3 జార్ అంతేగాని పర్ఫెక్ట్గా స్క్వేర్ వాల్యూస్ లేవు. పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్ ఏంటి 4 అంటే ఎంత వస్తుంది 2. అదే 9 అంటే ఎంత వస్తుంది 3. ఇలా పర్ఫెక్ట్ స్క్వేర్కి అయితే వాటి ఆన్సర్ ఉన్నాయి కానీ ఇలా పర్ఫెక్ట్గా స్క్వేర్స్ లేవు కాబట్టి ఫైనల్ వాల్యూ ఎంత అవుతుంది √2 √6. therefore at least 2 irrational numbers between ఏంటి నెంబర్స్ 2 and 3 ఆర్ 2 and 3 ఆర్ ఏంటి నెంబర్స్ 2 నెంబర్స్ ఉన్నాయి కదా ఆర్ ఏంటి నెంబర్స్ ఫస్ట్ నెంబర్ ఎంత √6 √2 √6. ఇక 2 ఇర్రేషనల్ నెంబర్స్ అడిగాడు కాబట్టి ఫస్ట్ నెంబర్ కడితే ఎంత వచ్చింది √6 వచ్చింది. అనదర్ 2 × √6 కడితే ఎంత వచ్చింది √2 √6. ఈ మోడల్ ఏంటంటే ఎప్పుడైనా నీకు ఇర్రేషనల్ నెంబర్స్ అయితే ఈ మోడల్లో చేయాలి. ఇంకా నెక్స్ట్ మోడల్కి వచ్చాక 9th క్వశ్చన్ 8th క్వశ్చన్ వరకు అయింది ఎక్సైజ్ 1.2లో. ఇంకా 9th క్వశ్చన్కి వచ్చాక అనదర్ క్వశ్చన్ చూడమ్మా సారీ 9th క్వశ్చన్లో మనకు పాయింట్స్ ఉన్నాయి. ఏంటది స్టేట్ వెదర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఏంటది జస్టిఫై యువర్ ఆన్సర్. అందులో ఫస్ట్ పాయింట్ ఎవ్రీ irrational number is a real number. ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అన్నాడు కాబట్టి దానికి అది ట్రూ అన్నా ఫాల్స్ అన్నా దానికి కండిషన్ చెప్పాలి కాబట్టి ఒకసారి కండిషన్ చెప్తారు. ఏంటది కండిషన్ అంటే ఒకసారి చూడమ్మా ఎవ్రీ ఇర్రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్ అంట. అసలు రియల్ నెంబర్కి డెఫినేషన్ ఏంటి ఒకసారి చెప్తారు. ఈ కండిషన్ నేను తక్కువ ట్రూ అనేసాను లేదా ఫాల్స్ అన్నాను. ట్రూ అంటే ట్రూకి రీజన్ చెప్పాలి, ఫాల్స్ అంటే ఫాల్స్ రీజన్ చెప్పాలి. ఇక ట్రూ అన్నాను. ట్రూ అంటే ఇంక రీజనబుల్ ఏంటి కండిషన్ చెప్తున్నాను. ఏంటో కండిషన్ ద రియల్ నెంబర్స్ అని రాసిన పర్లేదు లేదా డైరెక్ట్గా డెఫినేషన్ రాస్తారు. ఇంకో డెఫినేషన్ ఏం రాస్తారా ది కలెక్షన్ ఆఫ్ కండిషన్ ఏంటి డెఫినేషన్ ఏంటి ది కలెక్షన్ ఆఫ్
ది కలెక్షన్ ఆఫ్ rational numbers and irrational numbers. It is the collection of rational numbers and irrational numbers are called ఏమవుతుంది రియల్ నెంబర్స్. ట్రూ అంటే కండిషన్ ఏంటంటే ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఆర్ కాల్డ్ ఏమవుతుంది రియల్ నెంబర్స్. అంటే రియల్ నెంబర్స్ ఎట్లా ఏముంటాయంట, ఏముంటాయి 1 2 3 అండ్ ఎక్సెట్రా ఉంటాయి. 1/2 3/2 5/6 అండ్ ఎక్సెట్రా, లేదా 3.14 5 6 7 6 అండ్ ఎక్సెట్రా. అలాగే √2 √3 √7 అండ్ ఎక్సెట్రా. ఇలాంటి వాల్యూస్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయి, రియల్ నెంబర్ సెట్లో ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఏంటి రేషనల్, ఈ కిందవన్నీ ఏంటి ఇర్రేషనల్. అందువల్ల రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ యాడింగ్ ఏమైంది రియల్ అయింది. కాబట్టి వాడు అడిగింది ఏంటి ప్రతి ఇర్రేషనల్ నెంబర్ అంటే ఇర్రేషనల్ నెంబర్స్ అన్నీ కూడా ఏ సెట్లో ఉంటాయని అడిగాడు. ఏ సెట్లో ఉంటాయి ఆల్రెడీ ఆటోమేటిక్గా రియల్ సెట్లో ఉంటాయి. అందువల్ల ట్రూ అని చెప్పు. ట్రూకి ఫార్ములా ఏంటి ఒక డెఫినేషన్ చెప్పు ఏంటి ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ ఇది కాల్డ్ ఏంటి రియల్ నెంబర్స్. నెక్స్ట్ ఏనదర్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. దీని ఆపోజిట్ అడిగాడు సార్. రెండో పాయింట్ ఎవ్రీ రేషనల్ నెంబర్ ఈజ్ ఏ రియల్ నెంబర్. దానికి కూడా ఏంటి సేమ్ ఆన్సర్. ఎలాగా ట్రూ. ఎందుకు ట్రూ అవుతుంది ఇప్పుడు చెప్పాను నేను. ఏమని రేషనల్ నెంబర్ రియల్ అవుద్దా అన్నాడు. రేషనల్ నెంబర్స్ ప్లస్ ఇర్రేషనల్ నెంబర్స్ యాడింగ్ ఎంత, రేషనల్ నెంబర్స్ని ఇర్రేషనల్ నెంబర్స్ని యాడ్ చేసి ఒక సెట్ కింద చేస్తుంది ఏమవుతుంది రియల్ అవుతుంది. అట రియల్లో ఆల్రెడీ ఉంటాయి రేషనల్స్ ఉంటాయి ఇర్రేషనల్స్ ఉంటాయి. ఇందాక ఇర్రేషనల్ అన్నాడు కదా ట్రూ అన్నావు, దాని డెఫినేషన్ అదే రాసావు. ఈసారి ఏమన్నాడు రేషనల్ అన్నాడు, ఇది కూడా ఏమవుతుంది ట్రూ. ట్రూకున్న కారణం ఏంటి సేమ్ అదే డెఫినేషన్. ఏంటిది ది కలెక్షన్ ఆఫ్ రేషనల్ నెంబర్స్ and irrational numbers are called ఏమవుతుంది రియల్ నెంబర్స్. అందువల్ల రేషనల్లో ఇర్రేషనల్ని యాడింగ్ చేస్తే వచ్చేది రియల్ కాబట్టి ఆటోమేటిక్గా ఎవ్రీ ఇర్రేషనల్లో రియల్ అవుతుంది, ఎవ్రీ రేషనల్ కూడా ఏమవుతుంది రియల్ అవుతుంది. పొరపాటును రివర్స్ చేసి మార్చకూడదు. థర్డ్ పాయింట్ చూడండి సార్. థర్డ్ పాయింట్ ఏం చెప్తుంది? థర్డ్ పాయింట్ ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. అంటే ఇక్కడ కండిషన్లో ఏమడిగాడు ఎవ్రీ రియల్ నెంబర్ నీడ్ నాట్ బి ఏ రేషనల్ నెంబర్. నీడ్ నాట్ బి అంటే అర్థమైపోద్ది అవ్వాల్సిన రూల్ లేదని అర్థం. నీడ్ అంటే అవసరం, కావాల్సిన ఇక్కడ ఏమన్నాడు నాట్ బి అన్నాడు అంటే ఆల్రెడీ అవ్వదని చెప్పేశాడు. అది రైటా రాంగా ఈ స్టేట్మెంట్ అని తప్పుంటే ఫాల్స్ అని చెప్తాం. అదే ఇచ్చే స్టేట్మెంట్ కరెక్ట్గా ఉందనుకో ట్రూ అని చెప్పి కండిషన్ రాస్తాం. ఏంటి సరిగ్గా చూడండి ఎవ్రీ రియల్ నెంబర్ అంటే రియల్ నెంబర్ సెట్ ఇందాక రాసాం. ఏంటారా సెట్ అది 1 2 3 అండ్ ఎక్సెట్రా 1/2 1/4 అండ్ ఎక్సెట్రా 1.3 1.5 ఇలాంటివి అండ్ ఎక్సెట్రా √2 √5 √7 √3 అండ్ ఎక్సెట్రా. ఇవన్నీ ఏమవుతాయి రియల్ సెట్ అవుతాయి. కానీ ఇక్కడ కండిషన్ చూడు ఎవ్రీ రియల్ నెంబర్ అందులో చూడండి రియల్ నెంబర్ తీసుకున్నాం. ఈ రియల్ నెంబర్ అంట రేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు. రేషనల్ నెంబర్ కావాల్సిన అవసరం లేదు అంటే కావాల్సిన అవసరం అంటే ఫర్ సపోజ్ √2 తీసుకున్నాం. √2 అనేది ఏంటి జనరల్గా రేషనల్ నెంబర్. ఈ రేషనల్ నెంబర్ వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి √2 అనేది రియల్ నెంబర్ అని తెలుసు. √2 అనేది రియల్ నెంబర్ అయితే రియల్ నెంబర్లో వన్ ఆఫ్ ది పార్ట్ ఏంటి రేషనల్ ప్లస్ ఇర్రేషనల్. మరి రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఇది ఏ పార్ట్కి చెందుతుంది? ఈ √2 అనే వాల్యూ ఏ పార్ట్కి చెందుతుంది? రేషనల్ పార్ట్గా ఇర్రేషనల్ పార్ట్గా?
ఏదైనా ఒక వాల్యూ అన్ఎక్స్పెక్టెడ్గా తీసాం, అన్ఎక్స్పెక్టెడ్గా తీస్తే నా చేతికి ఏమొచ్చింది, √2 వచ్చింది. ఆ √2 అనే వాల్యూ రేషనల్ నెంబర్స్ ఎట్లా ఉంటుందో ఇర్రేషనల్ నెంబర్స్ ఎట్లా ఉంటుందా అని ఎలా చెప్తామంటే, చూడగానే రూట్ ఉంది, రూట్ ఉన్న వాల్యూ ఏంటి, ఇర్రేషనల్. నేనేం చెప్పింది ఇందాకే, ఉన్న సెట్లో ఉన్న వాల్యూస్ అన్ని రియల్ నెంబర్స్ అయినా కూడా అందులో కూడా సెపరేట్ పార్ట్స్ ఉన్నాయి. ఏంటో పార్ట్స్ అవి, రియల్, రేషనల్ ప్లస్ ఇర్రేషనల్. మరి దేనికి చెందుతుంది, ఇర్రేషన్ చెందుతుంది. కానీ ఆడేమన్నాడు, తీసిన ప్రతిదీ కూడా రేషనల్ అవ్వాల్సిన లేదు, రేషనల్ నెంబర్ అవ్వాల్సిన పని లేదు అంటే అవసరం లేదు అని అర్థం. ఇక్కడ కూడా అదే కండిషన్ కాబట్టి కండిషన్ అంటే ఇక్కడ ట్రూ. కండిషన్ అంటే ఇక్కడ √3 ఈజ్ ఏ ఇర్రేషనల్ నెంబర్, √3 ఈజ్ ఏ రియల్ నెంబర్ but not a rational number, but not a rational number. ఎందుకు, √3 రియల్ నెంబరే, కానీ రియల్ నెంబర్లో ఏ పార్ట్ అది, ఆ రియల్ నెంబర్లో ఏ పార్ట్ అది, రేషనల్ ఇర్రేషనల్ పార్ట్, ఇర్రేషనల్ పార్ట్. అంటే ఇర్రేషనల్ పార్ట్ ఉన్నప్పుడు ఈ రేషనల్ ఎందుకు వద్ది, ఇది ఇర్రేషనల్ నెంబర్ అయితే ఇది ఏ పార్టీకి చెందుతుంది అంటే ఇర్రేషనల్ పార్టీకి చెందుతుంది, రేషనల్కి ఎందుకు అవుతుంది, అందుకే ఉన్నాను రియల్ నెంబర్ కానీ బట్ నాట్ ఏ రేషనల్ నెంబర్. బట్ నాట్ ఏ రేషనల్ నెంబర్ అంటే కంపల్సరీ దేనికి చెందుతుంది, రేషనల్ కాకపోతే ఏంటది, ఇర్రేషనల్. అందువల్ల డెఫినేషన్లో ఏం చేస్తున్నది ఇంపార్టెంట్ అక్కడ, అందులో కొంచెం జాగ్రత్త చూసుకోండి. ఇక్కడ ఎన్ని పాయింట్స్ అయినాయి, 3 పాయింట్స్ అయినాయి. చూడమ్మా, ఇక్కడ థర్డ్ పాయింట్ అయిన తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటి, ఫోర్త్ పాయింట్. ఫోర్త్ పాయింట్ ఏముంది ఇక్కడ, ఫోర్త్ పాయింట్లో ఎవ్రీ రియల్, ఫోర్త్ పాయింట్ ఆన్ √n ఈజ్ నాట్ ఇర్రేషనల్, ఇర్రేషనల్ ఇఫ్ ఏంటది, n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. కండిషన్ ఏం చెప్పాడు, √n అంట ఇర్రేషనల్ కాదంట, √n ఇర్రేషనల్ కానప్పుడు కండిషన్ ఏంటి అక్కడ, ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. ఇక్కడ మనం మాట్లాడుకునే డెఫినేషన్స్ ఏంటి, రేషనల్ ఇర్రేషనల్, ఈ రెండు యాడ్ చేస్తే సెట్ ఏమవుతుంది, ఈ రెండు యాడ్ చేస్తే సెట్ ఏమవుతుంది, రియల్ నెంబర్స్ అవుతుంది. కానీ ఇక్కడ కండిషన్స్లో మనకి ఏమన్నాడు ఇంపార్టెంట్ తీసుకోండి. ఈ కండిషన్ రైట్ రాంగా, √n అంట నాట్ ఏ ఇర్రేషనల్ అన్నాడు కాబట్టి నాట్ ఇర్రేషనల్ అంటే అది కంపల్సరీ ఇక్కడ కండిషన్ అన్నాడు, n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. n అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూ అయితే ఏది అవ్వదంట, √n ఇర్రేషనల్ అవ్వదంట. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే √25, n ప్లేస్లో 25 తీసుకున్నాం. n ప్లేస్లో 25 తీసుకుంటే ఈ 25 వాల్యూ పర్ఫెక్ట్ స్క్వేర్ ఎలా చెప్తామంటే 5 5 జా 5 5 జార్ అంటే సేమ్ వాల్యూస్ మల్టిప్లికేషన్ ఏమవుతుంది, పర్ఫెక్ట్ స్క్వేర్. 4 4 జార్ 16, 2 2 జార్ 4, 3 3 జార్ 9. ఈ వాల్యూస్ అన్నీ ఏంటి, పర్ఫెక్ట్ స్క్వేర్స్. 2 2 జార్ కానీ అలాగే 3 3 జార్ అలాగే 4 4 జార్ ఇవన్నీ కూడా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్. అండ్ అలా పర్ఫెక్ట్ స్క్వేర్ వాల్యూస్లో ఇవి ఆటోమేటిక్గా ఏమవుతాయి, ఇది నాట్ ఏ ఇర్రేషనల్, ఇది నాట్ ఏ ఇర్రేషనల్. ఇప్పుడుది ఇఫ్ n ఈజ్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్. అందువల్ల కండిషన్ ట్రూ అయింది. ట్రూ అవడానికి రీజనబుల్ ఏంటంటే ఇక్కడ మనం రాసినట్టే స్క్వేర్ రూట్ 25 ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది, 5. అంటే 5 ఏమవుతుంది, రేషనల్ నెంబర్. సార్ రేషనల్ నెంబర్ వద్దా, ఇంకేమవుతుందంటే రేషనల్తో పాటు ఇంకేమవుతుంది, రియల్. రియల్లోనే వన్ ఆఫ్ ది పార్ట్ కాబట్టి వన్ ఆఫ్ ది పార్ట్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇర్రేషనల్ అయితే రేషనల్ గురించి మాట్లాడతాం, రేషనల్ అయితే ఇర్రేషనల్ గురించి మాట్లాడతాం. ఈ రెండు ఉంటే వేడి గురించి మాట్లాడాలి డిస్కషన్, రియల్ నెంబర్స్ గురించి. అందువల్ల మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడో దాన్ని చూసుకుని చేయాలి. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఏంటంటే ఫిఫ్త్ పాయింట్. ఈ ఫిఫ్త్ పాయింట్లో √n ఈజ్ irrational. √n is irrational if condition ఏంటి, n is not a perfect square.
ఇక్కడ కూడా ఏమన్నాడు కండిషన్ ఏమన్నాడు రూట్ n ఈజ్ ఇర్రేషనల్ అంట ఎప్పుడంటే ఇఫ్ n ఈజ్ నాట్ ఏ పర్ఫెక్ట్ స్క్వేర్ అంటే ఫర్ సపోజ్ 2 ఉంది 2ని ఏ విధంగా రాస్తాం పర్ఫెక్ట్ స్క్వేర్ కింద 2 టేబుల్స్ లేవు 2 1 జా 2 అంతే సేమ్ వాల్యూ మల్టిప్లికేషన్ రాదు 3 ఉంది 3 1 జా 3 2 1 జా 2 అంటే తప్ప ఇంకా వీటికి వేరే టేబుల్స్ లేవు 5 ఉన్నది అనుకోండి 5 1 జా 5 5 1 జా 5 తప్ప ఇంకా వేరే టేబుల్స్ లేవు అంటే ఆ వాల్యూ ఇంటూ అనదర్గా మనకి చేసేది 1 మల్టిప్లికేషన్ చేస్తున్నాం కాబట్టి వీటికి పర్ఫెక్ట్ స్క్వేర్స్ ఉండవు అందువల్ల ఈ కండిషన్ కూడా ఏమవుతుంది ట్రూ అవుతుంది మరి ట్రూలో కండిషన్ ఇక్కడ మనకి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి కాబట్టి √3 ఏంటిది √3 ఏమవుతుంది √3 ఈజ్ ఏ irrational number. √3 is an irrational number. ఏంటి కండిషన్ ఇక్కడ √3 అనేది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఎందుకు అవుతుందంటే 3 is not a perfect square 3 అనేది ఏంటి పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు 3 అనేది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు కాబట్టి √3 అనేది ఏమవుతుంది ఇర్రేషనల్ నెంబర్ అవుతుంది ఎక్కడతో మనకి ఎన్ని పాయింట్స్ అయినాయి మొత్తం 5 పాయింట్స్ అయినాయి ఇంకా లాస్ట్గా ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ లాస్ట్ పాయింట్ ఏంటి ఆల్ రియల్ నెంబర్స్ ఆర్ ఇర్రేషనల్ ఎక్కడైనా అవకాశం ఉందా ఆల్ రియల్ నెంబర్స్ అంట అంటే రియల్ నెంబర్స్ ఎట్లా ఉన్నా ప్రతి వాల్యూ అంటే అక్కడ ఏదైనా పాయింట్ తీసుకుంటే కంపల్సరీ పాయింట్ అలా ఏమవ్వాలంట ఇర్రేషనల్ అవ్వాలంట ఎందుకు అవుతుంది ఇర్రేషనల్ రియల్ పార్ట్లో 2 పార్ట్స్ ఉన్నాయి ఏంటవి రియల్ ప్లస్ ఇర్రేషనల్ రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ ఉంది కాబట్టి రేషనల్ ప్లస్ ఇర్రేషనల్ యాడింగ్ ఎంత అవుతుంది రియల్ అవుతుంది అందుకే మన డైరెక్ట్ ఫార్ములా డెఫినేషన్లో ఫాల్స్ ఇది ఈ కండిషన్ ఏంటి ఫాల్స్ ఎందుకు ఫాల్స్ అంటే రియల్ నెంబర్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఏంటి కలెక్షన్ అవి రేషనల్ అండ్ ఇర్రేషనల్ నెంబర్స్ మరి రియల్ నెంబర్స్లో ఒకటే లేవు ఇక్కడ రేషనల్ అని ఇర్రేషనల్ ఉన్నాయి కాబట్టి ఇందులో వన్ ఆఫ్ ది వాల్యూ తీసుకున్నప్పుడు అది రేషనల్ అని అవ్వచ్చు ఇర్రేషనల్ అవ్వచ్చు ఫర్ సపోజ్ నేను 1/2 తీసుకున్నాను 1/2 దేంట్లో ఉంటుంది రేషనల్ ఉంటుంది అలాగే √5 తీసుకున్నాను √5 ఎందులో ఉంటుంది ఇర్రేషనల్ ఉంటుంది 0 తీసుకున్నాను 0 దేంట్లో ఉంటుంది రేషనల్లో ఉంటుంది 0 దేంట్లో ఉంటుంది రేషనల్ అలాగే 4 తీసుకున్నాను 4 ఎందులో ఉంటుంది రేషనల్గా ఉంటుంది √2 తీసుకున్నాను అది ఎందులో ఉంటుందంటే ఇర్రేషనల్ అంటే ఓన్లీ రూట్ సింబల్తో ఉంటేనే ఇర్రేషనల్ ప్లస్ ఇంకోటి డౌట్ వచ్చింది సరే మీరు √2 ఉంటేనే వస్తుందా డెసిమల్ పార్ట్స్ లేవా ఉన్నాయి డెసిమల్స్లో రకాల టైప్స్ ఏంటి నాన్ టెర్మినేటింగ్ అంటే ఫర్ సపోజ్ 2.3 3 4 5 1 ఎక్సెట్రా పాయింట్ డెసిమల్ తీసుకున్నాం పాయింట్ డెసిమల్స్ ఇర్రేషనల్ అవ్వాలంటే అవుతాయి ఎలా అవుతాయి చూడండి సరే పాయింట్ తర్వాత లాస్ట్ ఎండింగ్ లేకపోయినా రిపీట్ కాకపోయినా ఈ 2 ఉండాలి ఏంటది ఎండ్ పాయింట్ ఉండకూడదు పాయింట్ తర్వాత అంటే నాన్ టెర్మినేటింగ్ ఇంకోటి ఏంటి రిపీట్ కాకూడదు మరి రిపీట్ కాకూడదు అంటే 3 వచ్చింది మళ్ళీ 3 వచ్చింది ఇంకో అది రేషనల్ అయిపోద్ది అలా కాకుండా రిపీట్ కాలేదనుకోండి అదేమవుతుంది ఇర్రేషనల్ అందువల్ల నాన్ టెర్మినేటింగ్ ప్లస్ నాన్ రికరింగ్ ఈ 2 పాయింట్స్ ఉంటే ఈ 2 పాయింట్స్ ఏదైతే సాటిస్ఫై చేస్తుందో ఆ సాటిస్ఫై చేసిన వాల్యూ కంపల్సరీ ఏమవుతుంది ఇర్రేషనల్ అవుతుంది ఈ 2 పాయింట్స్ కాకుండా నాన్ టెర్మినేటింగ్ అయినా రికరింగ్ కూడా ఉంటే అది కంపల్సరీ ఏమైపోతుంది రేషనల్ టెర్మినేటింగ్ అండ్ రికరింగ్ ఉన్న అది కూడా ఏమవుతుంది రేషనల్ అందువల్ల పాయింట్స్ ఎలా చేర్చుకోండి నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రికరింగ్ ఉంటేనేమో ఇర్రేషనల్ అవుతుంది ఇవి కాకుండా ఎనదర్గా ఉంటే ఏమవుతుంది రేషనల్ అవుతుంది ఇక్కడికి మనకి ఏమైందంటే ఈ 8th క్వశ్చన్ కూడా అయింది 9th క్వశ్చన్ కూడా అయిపోయింది ఇందులో 1.2 ఎక్సైజ్ కంప్లీట్ అయింది ఇక్కడతో మనకి ఎక్సైజ్ కంప్లీట్ అయింది 1.2 చూడమ్మా సారీ ఎనదర్గా
ఎగ్జాంపుల్ ఎక్కడ వరకు అయింది మనకి ప్రీవియస్ సమ్లో 10 వరకు అయినాయి. ఎగ్జాంపుల్ 10 వరకు అయినాయి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి సార్ ఇక్కడ ఎగ్జాంపుల్ 11. ఈ ఎగ్జాంపుల్ 11లో ఏమి ఇచ్చారు క్వశ్చన్ ఇక్కడ? విజువలైజ్ ద రిప్రజెంటేషన్ ఆఫ్ 3.58 bar on the number line through successive magnification up to 4 decimals. 4 decimal places. ఏముంది అక్కడ? విజువలైజ్ అంటే మనం ఈ 3.58 అనే ఒక వాల్యూ తీసుకున్నంట ఆ వాల్యూని ఎన్ని డెసిమల్స్ కావాలన్నాడో 4 డెసిమల్స్ వరకు దేని మీద కావాలన్నాడో నెంబర్ లైన్ మీద చూపించమన్నాడు. అయితే దానికి మనం ఏం చేస్తాం అంటే ఒక ఐటమ్ని బాగా బిగ్ టర్న్ చేయాలనుకోండి ఏది యూజ్ చేస్తాం మనం? లెన్స్ యూజ్ చేస్తాం. ఇక్కడ బోతద్దం టైప్ మనం ఒక లెన్స్ కింద యూజ్ చేస్తే దాని మిడిల్లో కూడా ఏముంటాయి? నెంబర్ ఆఫ్ వాల్యూస్ ఉంటాయి కాబట్టి అది లెన్స్ యూజ్ చేస్తున్నాడు ఇక్కడ. అందువల్ల ఇక్కడ సొల్యూషన్ చూడండి సార్ ఏమి ఇచ్చాడు ఇక్కడ సొల్యూషన్లో? వన్స్ అగైన్ we proceed the method of successive magnification to represent ఎంత వాల్యూ ఇది? 3.588 and etc. on number line. ఇది మనం చూపించవలసింది. అప్ టు 4 డెసిమల్స్ అన్నాడు కాబట్టి 4 డెసిమల్స్ అంటే పాయింట్ తర్వాత 2 డెసిమల్స్ ఉండాలి. 4 డెసిమల్స్ ఉండాలి కాబట్టి 3.5. 8కి బార్ ఉంది అక్కడ. 8కి బార్ అంటే ఏమవుతుంది? 8 అనేది ఏమవుతుంది? రిపీట్ అవుతుంది. ఎన్ టైమ్స్ నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అవుతుంది. కానీ అక్కడ ఎన్ టైమ్స్ కావాలి మనకి? ఆల్రెడీ 5 ఏమో 1 టైం అయిపోయింది కాబట్టి 1 డెసిమల్ ఉంది ఇక్కడ. ఇంకా ఎన్నదరగా 4 డెసిమల్స్ అంటే 1 డెసిమల్ క్యాన్సిల్ అయితే 3 డెసిమల్స్ కావాలి. ఆ 3 డెసిమల్ ప్లేస్లో 3 టైమ్స్ రిపీట్ అవుతుంది అది. ఇప్పుడు 3.5 త్రిబేట్ అనే వాల్యూ ఏ లైన్ మీద కావాలి? నెంబర్ లైన్ మీద కావాలి. ఎలా వస్తుందో చూడండి సార్. ఫస్ట్ ఒక నెంబర్ లైన్ డ్రా చేసాం. ఈ నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత ఫస్ట్ 3 పాయింట్ రావాలంటే ఏ వాల్యూస్ మిడిల్లో 3 వస్తుంది. 3 పాయింట్ అంటే 3 to 4 అంటే మనం కంపల్సరీ నెంబర్ లైన్ ఫామ్ చేసినప్పుడు ఈ నెంబర్లో స్టార్టింగ్ ఎంత? 0, రైట్ సైడ్ 1 2 3 4 5, లెఫ్ట్ సైడ్ -1 -2 -3 -4 నీకు కావాలితే వేసుకోవచ్చు లేదా అవసరం అయితే వదిలేదు. ఫస్ట్ నెంబర్ స్టెప్ 1 ఏం చేసావు? ఒక నెంబర్ లైన్ డ్రా చేసావు అంతే. నెంబర్ లైన్ డ్రా చేసిన తర్వాత నీకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంటుంది? 3 పాయింట్ అంటే 3 అబోవ్. 3 అబోవ్ అంటే అది 4 బిలో అని అర్థం. అంటే 3 అబోవ్ 4 బిలో కాబట్టి ఆ వాల్యూ ఎక్కడ చూడాలి మనం? 3కి 4కి మిడిల్ చూడాలి. 3కి 4కి మిడిల్ చూసినప్పుడు అక్కడ మనం ఏం చేస్తాం? లెన్స్ యూజ్ చేస్తాం. ఆ లెన్స్ యూజ్ చేస్తే ఏంటో లెన్స్ అది ఇక్కడ బోతద్దం మనం వాడతాం కదా మనం అది బోతద్దం యూజ్ చేస్తాం మన మధ్యలో. అంటే 3కి 4కి ఇంకా వాల్యూస్ ఏమైనా ఉంటాయా అని దాన్ని ఏం చేస్తాం? కొంచెం దాని ఇమేజ్ ఏం చేస్తాం? ఇంక్రీజెస్ డిక్రీజా? ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేస్తే ఏమవుతుంది? ఇమేజ్ జూమ్ అవుతుంది. జూమ్ అవుతే ఏమవుతుంది? మిడిల్లో వాల్యూస్ కూడా కనబడతాయి కాబట్టి ఆ మిడిల్లో వాల్యూస్ ఏంటో చూడండి సార్. స్టెప్ 2 ఎవ్రీ 1 సెంటీమీటర్ ఏమవుతుందంటే 10 mm అవుతుంది. 1 సెంటీమీటర్ లెంత్ తీసుకుంటే ఏమవుతుంది? 10 mm అవుతుంది. అంటే 10 పార్ట్స్ అవుతుంది.
అంటే 3 నుంచి స్టార్ట్ అయింది. ఫస్ట్ 3 నుంచి స్టార్ట్ అయ్యి నెక్స్ట్ పాయింట్ ఎంత 3.1, ఆ నెక్స్ట్ పాయింట్ ఎంత 3.2, ఆ నెక్స్ట్ పాయింట్ ఎంత 3.3, అలా నెక్స్ట్ చూస్తే 3.4, 3.5, 3.6, 3.7, 3.8, 3.9, లాస్ట్ వాల్యూ 4. అంటే ఇక్కడ జాగ్రత్తగా చూడండి సార్, 3.1 అంటే ఇక్కడ 3.0ని 30, 31, 32, 33 ఎలా అయితే యూజ్ చేస్తావో ఇక్కడ 3 అంటే ఏంటి 3.0తో స్టార్ట్ చేసి ఎక్కడ ఎండ్ అయింది 4.0తో ఎండ్ అయింది. అయితే ఇక్కడ మనకి ఆ అడిగిన క్వశ్చన్లో ఏ పాయింట్ అడిగాడు 3.5, ఎవడాడు అక్కడ 3.5, ఇదిగో 3.5. ఈ 3.5కి దాని అబవ్ వాల్యూ ఎంత 3.6కి మిడిల్లో ఉన్నది ఎలా చెప్తా ఉంటే ఇక్కడ 5.8, ఇదంతా 3.50 to 3.60ని ఈ 2 వాల్యూస్ ఎలా చేస్తాం మనం 3.5 నెక్స్ట్ డెసిమల్ ఏంటి 0 అంటే 50, ఇక్కడ 3.6 నెక్స్ట్ డెసిమల్ ఏంటి 0 అంటే 3.60, 3.50కి 3.60కి మిడిల్ వాల్యూ కూడా ఉంటుంది ఇంకా అని చెప్పి ఇక్కడ మళ్ళీ లెన్స్ వాడాం. లెన్స్ వాడితే ఏమవుతుంది మళ్ళీ ఇక్కడ లెన్స్ యూజ్ చేసావు. ఈసారి మళ్ళీ అది ఏమవుతుంది ఆ డయాగ్రామ్ కూడా స్టెప్ 3కి అది ఒక జూమ్ అయింది. జూమ్ అయితే ఏమవుతుంది ఈసారి నెక్స్ట్ ఏ వాల్యూ స్టార్ట్ అయింది 3.5 అంటే 3.50 అని 3.50తో స్టార్ట్ అయితే 3.51, 3.52, 3.53, 3.54, 3.55, 3.56, 3.57, 3.58, 3.59, లాస్ట్ వాల్యూకి వచ్చాక ఏమవుతుంది 3.60. ఇలా 10 వాల్యూస్ని నెంబర్ లైన్ మీద ఇండికేట్ చేసావు. ఎప్పుడైతే నెంబర్ లైన్ మీద మార్క్ చేసావో ఈ నెంబర్ లైన్ మీద నీకు కావాల్సిన వాల్యూస్ చూడండి సార్. గివెన్ వాల్యూ ఏముంది అక్కడ 3.5, 5కి రైట్ సైడ్ ఉన్న పాయింట్ డెసిమల్ ఎంత 8, ఆ 8 ఎక్కడ ఉందో చూడండి ఇగో 3.58. ఈ 3.58కి దాని అబవ్ వాల్యూ 3.59కి మళ్ళీ మిడిల్లో కూడా వాల్యూ ఉంటుంది. ఏంటో వాల్యూ లెన్స్ చేస్తే మళ్ళీ లెన్స్ యూజ్ చేసావు. మళ్ళీ లెన్స్ యూజ్ చేస్తే ఏ 2 నెంబర్స్కి లెన్స్ యూజ్ చేసావు 3.58కి 3.59కి యూజ్ చేసావు. యూజ్ చేస్తే ఈసారి స్టెప్ 3 అయింది. ఇక్కడికి అనదర్ స్టెప్ ఎంత స్టెప్ 4కి వస్తున్నాను. స్టెప్ 4కి వచ్చాక స్టెప్ 4 ఏం చెప్తుంది ఏదైతే 3.58కి నెక్స్ట్ వాల్యూ ఎంత 3.59కి మళ్ళీ మిడిల్లో వాల్యూ ఉంటుంది. ఇందువల్ల నీకు కావాల్సిన వాల్యూ ఎంత 3.5888 అంటే ఎన్ని డెసిమల్స్ ఇక్కడ 4 డెసిమల్స్. కానీ ఇక్కడ యూజ్ చేసిన డెసిమల్స్ ఎన్ని 2 డెసిమల్స్. ఇంకా 3rd డెసిమల్ కావాలి కాబట్టి మళ్ళీ లెన్స్ వాడావు. ఏంటో లెన్స్ అది మళ్ళీ 8 కావాలి కాబట్టి లెన్స్ యూజ్ చేస్తే నెంబర్ని డ్రా చేశాను. కొంచెం నెంబర్స్ స్మాల్ వేసుకోవడం నేర్చుకోండి. ఫస్ట్ నెంబర్ ఎంత 3.580. నెక్స్ట్ నెంబర్ పాయింట్ కంపల్సరీ కనపడాలి 3.581, 3.582, 3.583, 3.584, 3.585, 3.586, 3.587, 3.588, 3.589. నెక్స్ట్ వాల్యూ 3.590. ఇందులో 589 నెక్స్ట్ వాల్యూ ఎంత 590 కాబట్టి 3.590. ఇక్కడ ఒక డాట్స్ యూజ్ చేస్తే ఏమైంది ఇక్కడ ఈ 3.58 చూడడం తర్వాత నెక్స్ట్ మనకున్న వాల్యూ 3.5888, 58 వరకు వచ్చావు. ఇదిగో 58 మనకి ఏ కావాలి నెక్స్ట్ వాల్యూ 8 చూడండి ఎక్కడ ఉందో 588. ఈ వాల్యూకి దాని అబవ్ వాల్యూ ఎంత 589. ఈ మిడిల్లో కూడా వాల్యూ ఉంటుంది కాబట్టి ఇక్కడ కూడా ఏం చేయొచ్చు మళ్ళీ లెన్స్ యూజ్ చేసాం. అక్కడ కూడా లెన్స్ యూజ్ చేస్తే ఆ లెన్స్లో ఎన్ని డెసిమల్స్ ఇక్కడ ప్రజెంట్ ఎన్ని డెసిమల్స్ ఉన్నాయి ఇక్కడ మనకి ప్రజెంట్ 3 డెసిమల్స్ 1 2 3 డెసిమల్స్ ఉన్నాయి. ఈ 3 డెసిమల్స్ని ఇంకా బ్లాక్ చేస్తే మళ్ళీ జూమ్ చేస్తే ఏమవుతుంది
మళ్ళీ అనదర్ డెసిమల్ ఎంత 4th డెసిమల్ వస్తుంది కాబట్టి స్టెప్ 5 దీంతో లాస్ట్ మనకి స్టెప్ 5 చూడండి సారీ ఈసారి ఇక్కడ ఉన్నది 3.588 ఉంది కాబట్టి దాన్ని వాల్యూ చేస్తున్నాం కాబట్టి ఫస్ట్ వాల్యూ 3.580 నెక్స్ట్ వాల్యూ 3.581 నెక్స్ట్ వాల్యూ 3.582 నెక్స్ట్ వాల్యూ 3.583 నెక్స్ట్ వాల్యూ 3.584 నెక్స్ట్ వాల్యూ 3.585 నెక్స్ట్ వాల్యూ 3.586 అండ్ నెక్స్ట్ వాల్యూ 3.587 నెక్స్ట్ వాల్యూ 3.588 నెక్స్ట్ వాల్యూ 3.5889 లాస్ట్ వాల్యూ 3.5888 రాదు ఖర్చుంది అక్కడ 889 కాబట్టి ఎంత వస్తుంది 800 అంతా 90 ఇప్పుడు నీకు కావాల్సిన వాల్యూ ఎక్కడ ఉంది అందులో ఇది నీకు కావాల్సింది 3.588 ఈ విధంగా నెంబర్ లైన్ మీద మనం జూమ్ చేసేటప్పుడు ఎక్కడ జూమ్ చేస్తాం ఇంపార్టెంట్ అది అందువల్ల మనం జూమ్ చేసిన పాయింట్ ఏంటి జూమ్ చేసిన పాయింట్ ఏంటి ఇక్కడ 3.588 ఈ విధంగా మనకి ఈ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ కొంచెం ఇంపార్టెంట్ మనకి ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం బాగా చేసుకోవాలి ఇలా ఎన్ని స్టెప్స్ వచ్చినాయి మొత్తం 4 డెసిమల్స్ కాబట్టి 5 స్టెప్స్ వచ్చినాయి 4 డెసిమల్స్కి 5 స్టెప్స్ వస్తాయి అదే నీకు 3 డెసిమల్స్ అడిగాడు ఎన్ని స్టెప్స్ వస్తాయి 4 స్టెప్స్ వస్తాయి అంటే స్టెప్ తగ్గ యాడింగ్ అవుతుంది అంతే ఇక్కడ